बीआरएस के कारगुजार सदर केटीआर ने कहा कि वजीर आला रेवंत रेड्डी फार्मूला ई रेस के मुनाफिका को नहीं जानते हैं। फार्मूला ई रेस की आखिरी लम्हात में मनसूखी से रियासत को 800 करोड़ रुपए का नुकसान हुआ है। केटीआर आज तेलंगाना भवन में मीडिया से बात की। इस मौके पर उन्होंने कहा कि फरवरी 2023 में फार्मूला 2 रेस मुनक्किद हुई थी और इस मुआहदे पर 4 साल के लिए दस्तखत किए गए हैं। मेज़बान शहर के तौर पर हैदराबाद HMDA और ग्रीन कंपनी से मुतालिक ACE अर्बन एक कंपनी ने बतौर प्राइवेट स्पॉन्सर और FIA के दरमियान एक मुआहदे पर दस्तखत किए गए। ये प्रोमोटर्स ने कहा कि हुकूमत को मुनाफा तो मिला लेकिन मुझे पब्लिसिटी नहीं मिली। उन्होंने कहा कि वो अगले साल स्पॉन्सर नहीं करेंगे और वापस चले गए। इतला दी गई कि वो मुआहदे से दस्तबरदार हो रहे हैं। FI ने हमें बताया कि ये हैदराबाद में नहीं किया गया। ग्रीन को ने इनकार किया कि कंपनी ने रकम वसूल नहीं की। सेक्रेटरी अरविंद कुमार ने जून और जुलाई में मुझसे इस बारे में पूछा। अगर उन्होंने ग्रीन कंपनी को नहीं तो दूसरा स्पॉन्सर हासिल करने का कहा तो इन्हें एक ओहदा दिया गया था। आखिरकार हमारे हैदराबाद का नाम इनके ऐलान करदा कैलेंडर में नहीं है। इसके बाद मैंने इनसे वीडियो कॉन्फ्रेंस पर बात की। ఈ మధ్యన మీరు అందరూ చూస్తున్నారు హైదరాబాద్ కార్ల మీద కూడా హైదరాబాద్ రోడ్ల మీద కూడా కొన్ని కార్లకు గ్రీన్ నెంబర్ ప్లేట్లు ఉంటాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు జమానా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ రాను డీజిల్ ఇంజన్లు పెట్రోల్ ఇంజన్లు పోయి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ తేవాలనే కాంక్ష కాలుష్యం ఉండొద్దు మన పిల్లలకు మన భవిష్యత్ తరాలకు అనే ఆకాంక్ష ప్రభుత్వాలకు ప్రజలకు అందరికీ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని బాగా ప్రోత్సహిస్తా ఉన్నారు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సాహం బాగా పెరిగిందో అప్పటి నుంచి ఈ ఫార్ములా రేసింగ్ లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి దాన్నే ఫార్ములా ఈ అంటారు F1 మామూలు ఇంజన్ మన డీజిల్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంటారు కదా ఐస్ ఇంజన్ అంటారు కదా అది F1 ఫార్ములా ఈ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ తో కాలుష్యం లేకుండా శబ్ద కాలుష్యం లేకుండా ధ్వని కాలుష్యం లేకుండా అదే విధంగా వాయు కాలుష్యం లేకుండా మంచిగా చక్కగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తో చేసే రేస్ ని ఫార్ములా ఈ ప్రీ అని కూడా అంటారు ఫార్ములా ఈ అంటారు దీన్ని మేము పట్టిన మీకు F1 ఎప్పుడైతే రానన్నదో వీలం పట్టుకొచ్చుకోవాలి అని చెప్పి FIA అనే ఒక సంస్థ ఉంటుంది FIA వాళ్ళని పట్టుకున్నాం వాళ్ళు అక్కడ యూరోప్ బేస్డ్ ఉంటారు పట్టుకొని వాళ్ళతో సంప్రదింపులు మొదలుపెట్టినాం స్టడీ చేసినాం మేము కూడా దీనివల్ల లాభం ఏంది మనకు ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ ఎక్కడెక్కడ జరుగుతుంది ప్రపంచంలో అంటే ప్రస్తుతం లండన్లో న్యూయార్క్లో ప్యారిస్లో టోక్యోలో మోనకో రోమ్ ఈ నగరాల్లో జరుగుతాం అంటే అంతర్జాతీయంగా అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఏషియాలో టోక్యో లాంటి ప్లేస్లో కానీ అద్భుతంగా ఇట్లాంటి ప్లేస్లో సింగపూర్లో ఇవన్నీ చోట్ల జరుగుతా ఉంది ఈ నగరాల సరసన మనం విశ్వనగరంగా చూడాలనుకున్న హైదరాబాద్ను కూడా పెట్టాలి అని ఒక ఎజెండా పెట్టుకొని పోటీ పడ్డాం వాళ్ళు మొదలు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు మేము అడిగితే ఇండియాలోనా మీకు ఉన్నదా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఆడ ఇంట్రెస్ట్ ఉందా అన్నారు అంటే వాళ్ళకి మళ్ళీ మొత్తం స్టోరీ చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మొదలుపెట్టి మళ్ళీ F1 దాకా చేసి మా దగ్గర అయినాయి చేయలేక కాదు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగా అడాప్షన్ పెరుగుతుంది ఈ టెస్లా గిస్లా వచ్చినాక బాగా క్రేజ్ పెరిగింది మీరు తప్పకుండా రావాలి అని పట్టుబడితే అప్పుడు సియోల్ పోటీ పడుతుండే మన ముఖ్యమంత్రి గారు మన పొంగులేటి గారిని మన పొన్నం ప్రభాకర్ గారిని కూడా పంపించినారు సియోల్కి చూసిరామని ఆ సియోల్ కూడా మనతో పోటీ పడ్డది ఆ సియోల్ను కూడా తట్టుకొని సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్ జోహానస్బర్గ్ నాకు గుర్తులేదు ఆ నగరం కూడా మనతో పోటీ పడ్డది వాళ్ళందరితోని తట్టుకొని వాళ్ళందరినీ కాదని కొట్లాడి సియోల్ను తలదన్ని సౌత్ ఆఫ్రికాలోని జోహానస్బర్గ్ను తలదన్ని మన హైదరాబాద్కు వాళ్ళని ఒప్పించి మెప్పించి ఫార్ములా ఈ తీసుకొచ్చింది అయితే ఏం లాభం అని మీరు అడగొచ్చు ఏం లాభం అంటే ఫార్ములా ఈతోని మేము ఒక ఫార్ములా ఈ లెక్క చూడలే ఫార్ములా ఈని ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల మంది చూస్తారు టీవీలల్లో ప్రత్యక్షంగా మొత్తం కలిపి 49 కోట్ల మంది చూస్తారు దీనివల్ల ఇక అంతర్జాతీయంగా కొట్లాడి చేసి మొత్తానికి తెచ్చినాం మేము ఆలోచించింది ఏంటి అంటే సస్టైనబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ట్రెండ్గా మారిపోయింది ఏది మొత్తం భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్దే అయినప్పుడు మనం గతంలో మీకు యాదుకుంటే ఇండియాలో భారతదేశంలో నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా 10 ఏళ్ళు పనిచేసిన కాబట్టి చెప్తున్నాను అనుభవంతో చెప్తున్నాను చాలాసార్లు మేము ప్రయత్నం చేసేది ఎవరన్నా కొత్త కార్ల కంపెనీ పెడుతున్నారు అంటే మన దగ్గర తీసుకురావాలి సుజుకి వాళ్ళని కలిసినాం మారుతి వాళ్ళని కలిసినాం చాలా మందిని కలిసి మీరు మా దగ్గర రండి హైదరాబాద్ కంటే వాళ్ళు రెండు చెప్పేది చెన్నైలో మా స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళంతా ఆడనే ఉన్నారు మొదటి నుంచి ఫోర్డ్ కానీ ఇంకోటి కానీ అంతా చెన్నైలోనే ఉన్నాయి ఆడికే పోతున్నాం అనేది లేదా పూణే పోతున్నాం అనేది అంటే మనకి ఏమైందంటే గతంలో 50-60 ఏళ్లలో పూణే చెన్నై రెండు ఆటోమొబైల్కి స్థావరాలుగా కేంద్రాలుగా మారిపోయినాయి హబ్స్గా మారిపోయినాయి మరి కొత్త తరం వెహికల్స్కి ఏమో ఇవన్నీ అవసరం లేదు మీకు ఎలక్ట్రిక్ వెహికల్కి మంచి పాలసీ ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్కి మంచి ఇన్సెంటివ్స్ ఉండాలి
ఇలా జరిగే ఇన్నోవేషన్కు రీసెర్చ్కు ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వాలి. ఒక విత్తనం ఈరోజు పెడితే చెట్టు 5 ఏళ్ళకు మొలవచ్చు, 10 ఏళ్ళకు మొలవచ్చు, 20 ఏళ్ళకు మొలవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు జీనోమ్ వ్యాలీ అని పెట్టిండు. ఇవాళ జీనోమ్ వ్యాలీ 24 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత ఇవాళ ప్రపంచంలోనే ఒక ఇంపార్టెంట్ లైఫ్ సైన్సెస్ క్లస్టరు, ప్రపంచంలోనే 1/3 వ్యాక్సిన్స్ తయారవుతున్నాయంటే అక్కడికి వెళ్ళి తయారవుతున్నాయి. అంటే అప్పుడు పెట్టింది ఈరోజు మనకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. అట్లే మేమేమి ఆలోచించినాం, జీనోమ్ వ్యాలీ లెక్కనే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రోత్సాహం ఇస్తూ అందులో ఇన్నోవేషన్, అందులో రీసెర్చ్, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్రోత్సాహం ఇస్తూ ఈ ఈవెంట్ను కూడా దాంతోపాటు జత కలిపి ఒక వారం రోజుల పాటు మొబిలిటీ వీక్ అని పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఈవీ ఎంథూజియాస్ట్ని అట్రాక్ట్ చేయాలి, చేసి హైదరాబాద్ షుడ్ బికమ్ ద మొబిలిటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఎలక్ట్రిక్ వాహనాలకు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇన్నోవేషన్ కానీ, రీసెర్చ్ కానీ, రేసింగ్ కానీ హైదరాబాదే చూడాలి, హైదరాబాదే ప్రధాన కేంద్రం కావాలి. ఇది మా ఎజెండా. అందులో భాగంగానే ఇగో మేము జీవో ఇచ్చినాము 2022 జూలై 11 నాడు జీవో నంబర్ 465. ఈ మొబిలిటీ వీక్ కండక్ట్ చేయడానికి మొన్న నేను చూసిన రేవంత్ రెడ్డి గారు ఆనంద్ మహీంద్రా గారిని స్కిల్ యూనివర్సిటీకి ఎండీగానో ఏదో అపాయింట్ చేశారు, చైర్మన్గా. అదే ఆనంద్ మహీంద్రా గారిని మెంబర్గా అపాయింట్ చేస్తూ మేము కూడా, ఎందుకంటే మహీంద్రా రేసింగ్ కూడా ఈ ఫార్ములా ఈ రేస్లో పాల్గొంటుంది ప్రపంచవ్యాప్తంగా, ఆయనను కూడా మెంబర్గా అపాయింట్ చేస్తూ, అడ్వైజర్గా అపాయింట్ చేస్తూ మా ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇది. అంటే ఇండస్ట్రీ పెద్దలను కూడా భాగస్వాములను చేస్తూ, అదే మాదిరిగా ఇంకా ఆ స్ట్రక్చర్ కూడా మొత్తం డిఫైన్ చేస్తూ ఎవరు హోస్ట్ చేయాలి, ఎట్లా హోస్ట్ చేయాలి అన్నప్పుడు ఇగో ఎవరెవరు దానిలో కమిటీ ఎట్లుండాలా ఏంది మొత్తం సమగ్రం డిఫైన్ చేస్తూ చేసినాం. చేసిన తర్వాత 23లో బ్రహ్మాండంగా ఈ చెన్నై, పూణే, గుజరాత్ ఇట్లాంటి ఆటోమొబైల్ కేంద్రాలను, స్థావరాలను దాటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫార్ములా ఈని ఇక్కడ తెచ్చినాం. ఇక్కడ ఒక విషయం బాధాకరం నేను చెప్పాలి మీకు. మా ఉద్దేశం ఒక రేస్ కండక్ట్ చేయడమో, మా ఉద్దేశం ఒక రేస్ తీసుకురావడమో కాదు. ఆ రేస్ చుట్టూ అలుముకొని ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, దాని అడాప్షన్ పెంచడం, సస్టైనబిలిటీ ఛాంపియన్గా తెలంగాణను తీర్చిదిద్దడం, మొబిలిటీ వ్యాలీ పెట్టి దివిటిపల్లిలో 400 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట దగ్గర ఎన్కాతలలో 1200 ఎకరాలు, జహీరాబాద్లోని నిమ్స్లో 3000 ఎకరాలు, మొత్తం ఈ 3 చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్, రీసెర్చ్, ఆటోమొబైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఆటోమొబైల్ యూనివర్సిటీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కొత్త తరం టెక్నాలజీలను ప్రోత్సహించడానికి ఇంత కాంప్రిహెన్సివ్గా మొబిలిటీ వ్యాలీని కూడా ప్లాన్ చేసింది మా ప్రభుత్వం.